హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఉదయాన్నే ఇడ్లీ వేసి చట్నీ చేస్తున్నాను. చట్నీ అయితే నువ్వులు, కొబ్బరి చట్నీ చేస్తున్నాను. ఇదిగోండి ఈ కప్‌తో నువ్వులు తీసుకున్నాను. ఇదిగోండి ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి. ఇది అన్నంలోకిని, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. దోశలోకిని గట్టిగా చేసి కొంచెం తీసి ఇడ్లీలోకి చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. ఫస్ట్ నువ్వులు వేపేసుకుందామండి. ఇప్పుడు ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టుకుందాం. మనం ఇడ్లీ పిండిలోకి కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను. దీంట్లో చింతపండు కూడా పక్కన పెడతాను. ఇప్పుడు మనం నువ్వులు వేపుకుందాం. నువ్వులు వేపేసుకుందాం అండి. ఈ నువ్వులు వేపేసుకున్నాక మనం ఆయిల్ పోసుకుని పచ్చిమిర్చి అవి వేపుకుందాం అండి. ఇలాగే పచ్చిమిర్చి కట్ చేస్తాను నేను. కట్ చేయకపోతే మీద తోలుతాయని కొబ్బరి నువ్వులు కలిపి చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మొన్న ఒట్టి నువ్వులు చేశాను కదండి. ఇప్పుడు కొబ్బరి అది చేసుకుని అన్నంలో కూడా చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీగా చేసుకుంటే బాగుంటుంది. ఇందులో మనం టమాటాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు వేయట్లేదు, చింతపండు ఒకటే వేస్తాను. ఇదిగోండి వేగిపోతున్నాయి కదా. ఇవి వేగిపోయాక మనం మిక్సీ జార్లో వేసేసుకుని అప్పుడు ఆయిల్ పోసుకుని నేను మిక్సీ జార్ తీసుకుంటాను. ఇవి బాగా వేగిన తర్వాత మనం తీసేసుకుందాం. ఇంకో వేగినాయి కదా, పేలుతున్నాయి కదా, పేలినప్పుడు తీసేసుకుందాం అండి. ఆయిల్లో కూడా వేసుకుని వేపుకోవచ్చు, అవి వేసాకని. కానీ ముందు పొట్టి వేపేసుకుంటే బాగుంటాయి. ఇలాగా చల్లారుతాయి కూడా. ఇప్పుడు నువ్వులు తీసేసుకుని ఆయిల్ పోసాను కదండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసేసుకున్నాం, జీలకర్ర, వెల్లుల్లిపాయలు. ఇందులో నేను ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. కొబ్బరి, ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నాను అనమాట అండి. దీని తర్వాత మనం ఇడ్లీ పెట్టుకున్నాం. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. చింతపండు కూడా సిమ్లో పెట్టుకుని ఇలాగ ఎగితే కొంచెం చింతపండు కూడా తీస్తాను. చింతపండు నానేస్తానండి. నానేసి పిండి పోస్తాను. చింతపండు నానేసాను.
చిన్న నిమ్మకాయ అంతా చింతపండు నానేసాను. ఇది చల్లారిలోపు మనం ఇడ్లీ పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు బాగా వేయిపోయినాయండి. నేను పక్కన పెట్టేసుకున్నాం. ఈలోగా ఇది పక్కన పెట్టేసుకుని మనం ఇడ్లీ వేసుకుందాం అండి. ఇదిగోండి ఇప్పుడు ఇడ్లీ వేసుకుందాం. ఇది 1 గ్లాసు పప్పు 2 గ్లాసులన్నర నూక వేసాను. ఇది మిక్సీలో రుబ్బాను అన్నమాట అండి. గ్రైండర్ వేయలేదు, మిక్సీలో రుబ్బాను. ఇప్పుడు రేకుల్లో ఒకటి వేస్తాను. నెక్స్ట్ యూట్యూబ్లో చూసాను నేను, ఒకరు వేసారు కొబ్బరి చెప్పులు వేస్తున్నారు, అది కూడా వేస్తానండి. కొబ్బరి చెప్పుకి ఆయిల్ రాసి ఇందులో కూడా వేస్తున్నారు. ఇదిగోండి ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టాను. ఇప్పుడు మీకు ఇంకోండి వీటిలో వేస్తా ఆయిల్ రాసి, చూసారా? దీంట్లోకి మనం ఆయిల్ రాసి, నేను యూట్యూబ్లో చూసాను కొబ్బరి చెప్పులో వేస్తున్నారు. వేసి చూద్దాం మనం కూడా. బయటికి వెళ్ళమని నా తాతగారు ఎరుగు దగ్గేస్తున్నారు, దగ్గే వద్దని. ఇదిగోండి ఇలాగా మనం బియ్యగాడు కూడా అరిసేస్తున్నాడు. ఇలాగ ఆయిల్ రాసేసండి. నేను చూశాను, వేసి చూద్దామని నేను కొబ్బరికాయలు కొట్టాను కదా, కొబ్బరి రవ్వ లడ్డు అది చేయడానికి. మనం ట్రై చేద్దాం, ఎలా వస్తాయో చూద్దామని. ఇప్పుడంతా కూడా ఆ ఇస్త్రాకుల్లోని అట్లు ఇట్లో కూడా ఇడ్లీలు వేస్తున్నారు కదా. ఇదిగోండి మనం ఇప్పుడు ఇవి ఈ ఇడ్లీ రేకులో మనం పెట్టేసుకోవడం అన్నమాట అండి. ఆవిరి మీద ఉడికిపోతాయి. ఇప్పుడు మనం ఈ పిండి పక్క తీసేసుకుని, ఇదిగోండి ఇలా ఇడ్లీ దాని మీద 3 రేకులు వేసి పైన ఇలా పెట్టేసాను. చూద్దామండి, యూట్యూబ్లోని ఇలా వేసి చూశారు. నా దగ్గర నిన్న అంతా చేసామని ఉన్నాయి, వేసాను. ఇదిగోండి ఇడ్లీ రెడీ అయిపోయింది. మనం స్టవ్ కట్టేసుకుందాం. ఇదిగోండి ఇడ్లీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇడ్లీ తీసుకుందామండి. తీసుకుని చూసారా, ఎత్తుకోండి. ఎత్తేసి పక్కన పెడతాను. ఇప్పుడు ఇది మూత పెడతాను. మనకి ఇది మూత పెట్టుకుని ఇద్దుకోండి. మనం ఇప్పుడు వేడి దాంట్లో నెయ్యి వేసుకుందాం అండి. ఈ రెండిట్లకి నెయ్యి వేసుకుని
ఇది కరివేపాకు పొడి వేసుకుందాం. ఇదిగోండి, ఇది కరివేపాకు పొడి అన్నమాట. ఇదిగోండి చట్నీ. ఇది కొబ్బరి నువ్వులు చట్నీ. చూసారా? ఈరోజు అయితే మా టిఫిన్ ఇదిగోండి. నాన్నబాబు టేస్ట్ చేయి. నేను వేసి పెట్టాను. ఎలా ఉంది? బాగుందా? బాగుందటండి టిఫిన్. ఈరోజు ఇది అన్నమాట మా టిఫిన్ వచ్చి. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. నువ్వులు కొబ్బరి చట్నీ. చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా నువ్వులు కొబ్బరి వేసి చట్నీ చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే ఈరోజు మా టిఫిన్ అయితే కొబ్బరి చిప్పలో ఇడ్లీ రేకులో ఇడ్లీ అన్నమాట. యూట్యూబ్లో చూసాను అన్నమాట. నేను కూడా వేద్దామని వేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో ముందుంటాను.